మా ముగ్గురు అబ్బాయిలు చాలా 3 వెరైటీలుగా ఉంటారు. పెద్దోడు ఇండస్ట్రీకి రాకుండా సాఫ్ట్వేర్లో ఏదో చూసుకుంటున్నాడు. రెండోవాడు అల్లు అర్జున్, 3 శిరీష్. ముగ్గురు చాలా డిఫరెంట్ పీపుల్. మా ఆవిడని ఒకసారి గొప్ప వెరైటీ ఇచ్చావే నాకు అని అడిగాను. అంటే ఆవిడంది, క్షేత్రాందేములేండి, వెరైటీ మీలో ఉంటుంది అని చెప్పి ఆవిడ జోక్ వేసింది. అట్లాగా ఇక్కడ ఇండస్ట్రీకి వస్తే గంగోత్రి సినిమా చిరంజీవి గారు, నేను, మన చిన్ని కృష్ణని పిలిచి ఒకరోజు గీతా ఆర్ట్స్లో కథని, ఇది రాఘవేంద్రరావు గారు 100వ సినిమా. ఈ 100వ సినిమాకి బరువు మనోడి మీద ఎక్కువ ఉండదు. రాఘవేంద్రరావు గారి మీద బరువు ఉంటుంది. బాగా మ్యూజిక్ అని తీసుకెళ్తాడు. ఇందులో హీరోగా వెళ్ళిపోతే బరువు మొయ్యకుండా హీరోగా అయిపోవచ్చు. కథ బాగుంది, డెఫినెట్గా హిట్ అవుద్ది ఈ సినిమా అని ఇన్ని అనాలిసిస్ చేసి బన్నీకి నీ కథ ఓకే అయిపోయిందిరా అని చెప్పి వాడు హీరోగా, వాడి తర్వాత క్యారెక్టర్ ఎలా నటించాలో ఒకసారి రాఘవేంద్రరావు కూర్చుని వాడికి కథ చెప్పాడు. కానీ ఈ వెరైటీ అది కాదండి. వీడు కథ విని నా దగ్గర తీసుకొచ్చాడు. ప్రకాష్ రాజ్ వీడితో కథ చెప్పి, ఇలాగండి కథ ఉందిరా, నువ్వు యాక్ట్ చేస్తావా అని వాడితో మాట్లాడి డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ కథ నా దగ్గర తీసుకొచ్చి దీన్ని ఏం చేద్దాం, ఎలా మార్పులు చేద్దాం ఇట్లా. అందుకని చిన్నప్పటి నుంచి కొంచెం మొండితనం కానివ్వండి, లేకపోతే ఒక కాన్సెప్చువల్గా పోతాడా, ఏదైనా ఎక్కువ ఆలోచించి చాలా నిదానంగా కరెక్ట్గా వెళ్తూ ఉంటాడా అనేది. సో ఇతను బనీలే కాదు, ఇది కొంచెం డిఫరెంట్ పర్సనాలిటీ అనమాట. అందుకని ఈ కథని, అంటే నేను ఆకాశమంతా సినిమా చూసి ఆ డైరెక్టర్ గారి గురించి చాలా మంచి ఫీలింగ్ ఉంది. ఆకాశమంతా చూసినప్పుడు నాకు చాలా నచ్చిన సినిమా. ఆ సినిమా డైరెక్టర్ మన ఆడితోటి ముందు సినిమా తీస్తున్నాడు అంటే డెఫినెట్గా థీము కథ హీరో అవుతారు తప్ప మనోడు హీరోగా అందులో ఉంటాడు, కానీ కథ థీము హీరో అవుతుంది అనేది మట్టుకు క్లియర్గా అర్థం అవుద్ది. అటువంటి రాధాతోటి ప్రకాష్ రాజ్ గారికి ఫిల్మ్ మేకింగ్ అంటే ప్యాషన్. ఎంత డబ్బు వస్తుంది, ఎంత సంపాదించాలి, ఆయనకున్న పరిచయాల్లో ఎవరో ఒకరు హీరోని ఆబ్లిగేట్ చేసి సినిమా తీస్తే ఆయనకు 5 కోట్లు రావచ్చు, కానీ అట్లా చేయడు ఆయన. ఆయన ఒక అబ్సెసివ్ ఫిల్మ్ మేకర్. అందువల్ల ఆయనకి కూడా నేను ఇందులో ధన్యవాదాలు తెలపాలి. అటువంటి ప్రకాష్ రాజు మెగా ఫ్యామిలీకి గౌరవంగా ఈ గౌరవాన్ని ఇచ్చినట్టుగా ఫీల్ అవుతాను. Wish all the people who are involved in the project, I wish them all the best. Thank you very much.